వెబ్సైట్లు కూడా పార్టీ రంగులతో అంటే ప్రభుత్వ కార్యాలయాలకి వాటి రంగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు రంగేస్తే ఓటేస్తారు. మరి అలా ఎవరు చెప్పారో తెలియదు. జగన్ బొమ్మలతో రాళ్ళు, జగన్ బొమ్మలతో సర్వే రాళ్ళు వేయడం, మరోవైపున జగన్ బొమ్మలతో పాస్బుక్లు, ఇవే అసలు జగన్ కొంప ముంచినటువంటి వాటిట్లో ప్రత్యేకం. అది ఒక ఎత్తు. అట్లాగే పార్టీ రంగుల రచ్చ అన్నటువంటిది. ఇప్పుడు అదే రంగులతో వెబ్సైట్లు కూడా పెడితే వాటికి సంబంధించి ఇప్పుడు తొలగింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడాన్ని ప్రశ్నిస్తున్నాయి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్న కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకి వైకాపా రంగులు, వైఎస్ఆర్ పేరు అట్లాగే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు గ్రామ వార్డు సచివాలయం అధికారిక వెబ్సైట్లో ఇప్పటికీ వైకాపా రంగులు దర్శనమిస్తున్నాయి. అందులో డాష్బోర్డుతో సహా ఏ పేజీ తెరిచినా నీలం, ఆకుపచ్చ రంగులు కనబడుతున్నాయి. ఆరోగ్యశ్రీ యాప్కి వెబ్సైట్కి ఇంకా వైఎస్ఆర్ పేరు కొనసాగుతుంది. వెబ్సైట్ లోపల పథకాల పేర్లు, పాత ఫోటోలు మార్చిన పైన ఉండే యూఆర్ఎల్లో పాత పేర్లే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన బులుగు రంగు వైఎస్ఆర్ పేరు మార్పు మీద ఉన్నతాధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. పలు శాఖల ఉన్నతాధికారులు మారినా పాత అధికారుల పేర్లే కొనసాగుతూ ఉండడం గమనార్హం అంటూ అప్డేట్ చేయలేదు అన్నటువంటిది ఈనాడు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని ఏ మేరకు సెట్ చేస్తారు, ఎప్పటికి వేగంగా సెట్ చేస్తారనేది చూడాలి.